ఖమ్మం టు దేవరపల్లి వెళ్ళే హైవే నిర్మాణ పనుల్లో ఒక్కసారిగా డొల్లతనం బయటపడింది. నిన్న సాయంత్రం 5:30 సమయంలో ఒక్కసారిగా నిర్మాణం చేసి అంటే బ్లాకులు ఫిల్ చేసుకుంటూ అదేవిధంగా బ్రిడ్జికి స్లాబ్ వేసిన నేపథ్యంలో ఒక్కసారిగా స్లాబ్ వేసిన తరుణంలోనే సుమారు 30 అడుగుల పైకి నుంచి కూడా అక్కడ బ్రిడ్జి నిర్మాణం కుప్పకూలిపోయిన ఘటన ఉంది. మొత్తానికి అయితే కార్మికులు కూడా పైన ఉన్నటువంటి 20 మంది కార్మికులు కూడా సగం మంది పైగా పైన నుంచి కూడా చాలా మనం క్లియర్ చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు. 30 అడుగుల పిల్లర్ నుంచి కూడా కిందగా దూకిన ఘటన ఉంది. మొత్తానికి అయితే కార్మికులకు సగం వరకు కూడా అంటే ఉన్న 20 మందిలో కనీసం ఒక 5 మంది పైగా కార్మికులకు విపరీతమైన తీవ్ర గాయాలని కాళ్ళకు. మొత్తానికైతే మాత్రం ఇక దేవరపల్లి నుంచి ఖమ్మం టు దేవరపల్లి వెళ్ళే ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఈ యొక్క వైరా సమీపంలో సోమవారం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు చూసుకుంటే మాత్రం ఫేజ్ 1 కింద దీన్ని నిర్మాణం చేస్తున్నారు అదాని కంపెనీ. మొత్తానికైతే మనతో పాటు సిపిఎం పార్టీ నేతలు, కార్మిక శాఖ నేతలు మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం. అన్న చెప్పండి, ఈ సంఘటన జరిగింది, కనీసం కార్మిక చట్టం ఏమని చెప్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలాంటి పాటిస్తుంది అనే దాని మీద చెప్పండి. ఈరోజు ఈ కుప్పకూలినటువంటి బ్రిడ్జిని మేము పరిశీలించాం. ఇది ఖమ్మం నుంచి దేవరపల్లి వెళ్ళేటువంటి రోడ్డు. 154 కిలోమీటర్లు ఇక్కడ వైరా నుంచి ఉన్నటువంటి రోడ్డు ఇది. ఈ 154 కిలోమీటర్లో ఒక బ్రిడ్జి మాత్రమే ఇది. ఈ బ్రిడ్జి నిర్మాణం చాలా నాసిరకంగా ఉంది. మామూలు బిల్డింగ్ కట్టించుకుంటే కొంచెం ఐరన్ కొంచెం క్వాలిటీగానే ఉపయోగిస్తారు, కానీ ఆ బిల్డింగ్ కట్టించుకున్నటువంటి ఐరన్తో సమానంగా కూడా లేనటువంటి నాసిరకం ఇనుము దీంట్లో వినియోగించారు. అట్లాగే పిల్లర్ సైజు చూస్తే మధ్యలో ఉండాల్సినటువంటిది సైజు కూడా చాలా తక్కువగా ఉంది, నాసిరకంగా ఉంది. మధ్యలో పగుళ్ళు సార్లు ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ బ్రిడ్జి కుప్పకూలక ఇంకేం జరుగుతుంది అంటే టోటల్గా ఉపయోగించిన ఇనుము కానీ మెటీరియల్ కానీ మొత్తం చూస్తే చాలా నాసిరకంగా ఉన్నది. నిర్మాణాలు నాసిరకంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఒక్క బ్రిడ్జి ఎలా ఉంటే 154 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జిలన్నిటి పరిస్థితి ఇదే రకంగా ఉంటుంది. ఏ రవాణా జరగకముందే కూలిపోయింది. రవాణా జరిగితే ఇంకా ఎంతమంది ప్రయాణికులు మరణిస్తారు, ఎంతమంది జనానికి నష్టం జరిగిద్ది, ఎన్ని ప్రమాదాలు జరిగాయి అని చెప్పేసి మనం ఊహించుకోవచ్చు. ఇది నిర్మాణాలు చేసే కాంట్రాక్టరు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత కార్మికులు బాగోగులు పట్టించుకోలేదు. మొత్తానికైతే ఇక కార్మికులు ఎవరైతే బ్రిడ్జి ఘటన సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పైనుంచి కింద పడిన తర్వాత వాళ్ళందరూ కూడా కాళ్ళకు దెబ్బలు జరిగిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మొత్తం మనం ఇప్పుడు బాధితులు కూడా ఎక్కడైతే పనిచేసే ప్రాంగణం ఉందో వాళ్ళకి వేసిన నిర్మాణ షెడ్లు ఇవన్నీ చూసుకోవచ్చు. మనం చాలా వరకు కనీసం సేఫ్టీ లేదు, వాళ్ళకు ఉండటానికి కనీసం ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకునే నేపథ్యం ఉంది. ఇలాంటి గదులలో వీళ్ళు నిర్మాణ కార్మికులు వీళ్ళంతా అంటే ఒక టెంపరీగా ఒక షెడ్లు వేసి వీళ్ళు ఉండేందుకోసం ఒక నేల కూడా చదువు లేకుండా కటికిన నేల మీదనే వీళ్ళు నివసించే యోగ్యతను ఈ యొక్క నిర్మాణ కార్మికులకు ఈ యొక్క నేషనల్ హైవే వాళ్ళు కల్పించారు. ఈ గుత్తేదారుడు అదాని అంటే ఈ మొత్తానికి ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క హైవే గ్రీన్ఫీల్డ్ హైవే ఏది మన అమరావతి ఇది మన ఖమ్మంకి సంబంధించి ఖమ్మం నుంచి దేవరపల్లి పోయే హైవే పనులు నిర్మాణ కార్మికులు వీళ్ళంతా చూసుకోవచ్చు. వీళ్ళకి ఇచ్చిన టాబ్లెట్ క్యారేజీ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇచ్చిన టాబ్లెట్లు. ఒకటి సిప్రోఫ్లాక్సిన్, ఇది యాంటీబయాటిక్ 500 mg. సిప్రోఫ్లాక్సిన్ యాంటీబయాటిక్ అంటే జనరల్గా దీన్ని ఇచ్చేది జనరల్గా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ లేదా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కానీ లేదా జ్వరం వచ్చినా ఇంకేదైనా వచ్చినా సరే యాంటీబయాటిక్ దీన్ని వాడేది. ఈ యొక్క 500 mg ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెట్టారు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇచ్చినటువంటి సిప్రోఫ్లాక్సిన్ 500 mgతో పాటుగా ఇంకోటి చూసుకోవచ్చు, డైక్లోఫెనాక్ అంటే ఇది పెయిన్ కిల్లర్. ఈ పెయిన్ కిల్లర్ ఈ యాంటీబయాటిక్ ఎంతవరకు పనిచేసింది అనేది పక్కన పెడితే కనీసం వీళ్ళు గవర్నమెంట్ దవాఖానాకే తప్ప ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వీళ్ళకి స్కాన్ చేయించడమో లేదంటే ఎక్స్రే తీపించడమో కనీసం మినిమం వీళ్ళకి ట్రీట్మెంట్ అందించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి కార్మికులకు ఉంది. మొత్తానికైతే ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద ఇక్కడ చూసుకోవచ్చు. ఈ 3 కార్మికులు ఇక్కడ వరుస పెట్టున్నారు. అయితే వాళ్ళకి వివిధ ప్రాంతాలు అంటే ఈ బాడీలో వివిధ ప్లేస్లలో వాళ్ళకి దెబ్బ తగిలింది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క కార్మికులకు సంబంధించి ఎలా జరుగుతుంది, అసలు వీళ్ళకి వచ్చినటువంటి విషయాలు అంటే ఘటన జరిగినప్పుడు ఏం జరిగింది, వీళ్ళకి సంబంధించినటువంటి వర్క్ జరిగే సమయంలో ఎలాంటి నిబంధనలు పాటించాలని చెప్పేదానికి కూడా కనీసం వీళ్ళకి అధికారులు కూడా పక్కన లేరనేది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా సరే కార్మిక చట్ట ప్రకారం వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వీళ్ళకి చెల్లించాలి. వీళ్ళకి పెండింగ్ ఉన్న బకాయిలు కూడా త్వరగా వీళ్ళకి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు నేతలు కోరుతున్న నేపథ్యం ఉంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరా సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, వైరా.